డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ రామవరం ప్రశాంతినగర్ ఏరియాలో కార్డాన్ సెట్ నిర్వహించారు పోలీసులు. సరైన అనుమతి పత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలు, 25,000 రూపాయలు విలువ చేసే అక్రమ మద్యం బాటిళ్లు, 10,000 రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక డ్రగ్స్ తీసుకోవడం, రవాణా చేయడం వల్ల జరిగే నష్టాలు, ఇబ్బందులను స్థానిక ప్రజలకు వివరించారు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్. ఇది గుట్కా సార్, ఇది స్టార్ ఉన్నది గుట్కా సార్. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మించాలనే ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సార్ రోహిత్ రాజ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ చైతన్య అనే ప్రోగ్రామ్స్ అక్టోబర్ ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు టూటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రశాంత్ నగర్ని కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో కొన్ని సస్పీషియస్ ఉన్నటువంటి ఇళ్లను పరిశీలన చేయడం జరిగింది. హాట్ స్పాట్లను పరిశీలించడం జరిగింది. ఎవరైతే గంజాయి సేవిస్తారో అనుమానించినటువంటి వ్యక్తులకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ప్రజలకి గంజాయి సేవించడం వల్ల జరిగేటటువంటి అనర్థాల గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గంజాయి గురించి వాళ్ళు సమాచారం ఇవ్వమని చెప్పేసి వారిని కోరనండి. ప్రజలందరూ కూడా దీంట్లో సానుకూలంగా పాల్గొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆకాంక్ష మేరకు గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ప్రజలందరూ కూడా పాల్గొని ప్రతిజ్ఞ చేసినారు.